హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి తోట అఫీషియల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ టుడే అవర్ కాన్సెప్ట్ ఈస్ బాస్టియన్ హోస్ట్ ప్రాసెస్. అసలు బాస్టియన్ హోస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ సర్వర్ అండి, విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ది యాక్సెస్ టు ది ప్రైవేట్ నెట్వర్క్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పబ్లిక్ నెట్వర్క్ అనమాట. ఎవరైనా అన్ఆథరైజ్డ్ యూజర్స్ విత్ ఇన్ ద రీసోర్సెస్ ఏవైతే ఏడబ్ల్యూఎస్లో ఉన్న రీసోర్సెస్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే అదేంటంటే వీపీసీ లెవెల్లోనే బ్లాక్ చేస్తుంది అన్ఆథరైజ్డ్ యూజర్స్ని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను కస్టమ్ వీపీసీ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ముంబై రీజియన్లో ఒక కస్టమ్ వీపీసీ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏంటంటే డిఫాల్ట్గా కొన్ని నెట్వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, లైక్ వీపీసీ, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఇట్లా వాళ్ళు డిఫాల్ట్గా ఈ నెట్వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. నేను అన్నీ ఇక్కడ కస్టమ్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేసి యూజ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్కి. సో ఏదైతే కస్టమ్ వీపీసీ క్రియేట్ చేశానో విత్ ఇన్ దట్ వీపీసీ ఐఎమ్ క్రియేటింగ్ 2 సబ్నెట్స్. ఓకే, వన్ ఈజ్ పబ్లిక్ సబ్నెట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రైవేట్ సబ్నెట్. So for our public EC2 instances, we can use public IP and we can able to connect via SSH to our server, right? And coming to private EC2 instances, there is no public IP associated with it and there is no internet, right? So we should not able to communicate to the our private EC2 instance. సో వన్స్ ఒకసారి మనం పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యాక అక్కడి నుంచి మన యొక్క ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి మనం కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, ఇక్కడ ఈ 2 కండిషన్స్. సో ఇది నా యొక్క లోకల్ ల్యాప్టాప్లో ప్రైవేట్ కీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేస్తామో డిఫాల్ట్గా నాకు ఇక్కడ ప్రైవేట్ కీ అనేది నా లోకల్ ల్యాప్టాప్లో అండ్ పబ్లిక్ కీ నాకు EC2 ఇన్స్టెన్స్లో ఉంటుందన్నమాట. ఓకే, ఒక ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేసి ఆ ఇంటర్నెట్ గేట్వేని నేను వీపీసీకి అటాచ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ ఒకసారి వీపీసీ అనేది క్రియేట్ చేశాక రౌట్ టేబుల్ అనేది మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళేసి రౌట్ టేబుల్లో చేంజెస్ అనేవి చేస్తాను. ఓకే, రౌట్ టేబుల్ టు ఇంటర్నెట్ గేట్వే అండ్ రౌట్ టేబుల్ టు పబ్లిక్ సబ్నెట్కి అటాచ్ చేస్తాను. సో నాకు ఇక్కడ ఈ EC2 ఇన్స్టెన్స్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. వన్స్ ఒకసారి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది నాకు లైక్ ఐ కెన్ ఏబుల్ టు లాగిన్ EC2 పబ్లిక్ EC2 అన్నాక అక్కడి నుంచి నేను ఈ ప్రైవేట్ EC2కి కనెక్ట్ అవుతాను వయా SSH. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వాలంటే దాని యొక్క ప్రైవేట్ కీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. then only we can able to communicate to our private EC2 instance. Okay, so before doing all this process మనం ఫస్ట్ కస్టమ్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నేను దీని గురించి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అసలు కస్టమ్ నెట్వర్క్స్ అంటే ఏంటి, అవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను, చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్రియేట్ VPC and next create internet gateway, after that attach to VPC. ఏదైతే నేను కస్టమ్ VPC క్రియేట్ చేశానో దానికి అటాచ్ చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత క్రియేట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్. చెప్పాను కదా, VPC అనేది ఒకసారి క్రియేట్ అయ్యాక ఆటోమేటిక్గా మనకి రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు అది కావాలంటే ఆ రౌట్ టేబుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ అంతటా మీరు ఇంకొక రౌట్ టేబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఏదైతే VPC క్రియేట్ చేసినప్పుడు రౌట్ టేబుల్ ఉందో మనకి ఆ రౌట్ టేబుల్ యూజ్ చేసి అక్కడ నేను ఇంటర్నెట్ గేట్వే ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ దగ్గర పబ్లిక్ సబ్నెట్ అనేది ఇస్తాను. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నా యొక్క EC2 ఇన్స్టెన్స్ అనేది కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంటుంది. నేను ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా చేయొచ్చు. ఐ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ VPC క్రియేషన్ అనేది మై కస్టమ్ VPC అని నేమ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ ఈ CIDR కాన్సెప్ట్ అనేది చాలా వ్యాస్ట్ టాపిక్ అండి. ఇన్ కేస్ మీకు దాని గురించి కావాలి అంటే కమెంట్ బాక్స్లో నాకైతే ఒకసారి చెప్పండి, చేస్తాను నేను. అండ్ ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ అనేవి సో చూస్ చేసుకుంటున్నాను. నేను డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ ఇస్తున్నాను. దీనికేమో 1A ఇచ్చాను,
అండ్ ప్రైవేట్ సబ్నెట్కి వచ్చేసరికి 1B ఇచ్చాను అవైలబిలిటీ జోన్ అండ్ క్రియేట్ సబ్నెట్. సో చూసారు కదా, ఇక్కడ మనకి రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాను. అటాచ్ టు VPC. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఎస్. నెక్స్ట్ రౌట్ టేబుల్స్ దగ్గరికి వచ్చేసి సెకండ్ వన్ పిక్ చేసుకుంటున్నాను. సబ్నెట్ అసోసియేషన్స్ దగ్గర నేను పబ్లిక్ సబ్నెట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎడిట్ రౌట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇంటర్నెట్ గేట్వే నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ యొక్క ఇంటర్నెట్ గేట్వే అనేది ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా నేను ఏవైతే ఇన్స్టెన్సెస్ అన్నీ క్రియేట్ చేస్తున్నానో విత్ ఇన్ ద VPCలోనే క్రియేట్ చేస్తున్నాను, సో దట్ వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్, రైట్? ఓకే, సో నేను ఇప్పుడు 2 ఇన్స్టెన్సెస్ కూడా కస్టమ్ VPC ద్వారానే నేను క్రియేట్ చేస్తున్నాను, సో దట్ మనకి ఏమవుతుంది, వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఫ్రమ్ బాస్టియన్ హోస్ట్ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ టు అవర్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. సో ఇక్కడ కీ పేర్ అనేది మై key2 తీసుకున్నాను. నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసరికి కస్టమ్ VPC తీసుకుంటున్నాను అండ్ పబ్లిక్ సబ్నెట్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆటో ఎజైన్ పబ్లిక్ IP అనేది ఎప్పుడు మీరు ఎనేబుల్ చేసి ఉంచాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అది డిసేబుల్ అయి ఉంటే కనుక ఇదే పబ్లిక్ IP అనేది జనరేట్ అవ్వదు మనకి. సెక్యూరిటీ గ్రూప్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఫర్ విజిబిలిటీ నేను ఇక్కడ రాస్తున్నాను. మీరు ఎప్పుడైతే కస్టమ్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేశారో కస్టమ్ నెట్వర్క్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం కస్టమ్ నెట్వర్క్సే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమ్ VPC అనేది తీసుకున్నారు అనుకోండి, సో మనం సబ్నెట్స్ అవ్వచ్చు, రౌట్ టేబుల్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్ గేట్వే, ఇవన్నీ మనం కస్టమ్ నెట్వర్క్సే తీసుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ మీరు AWS ఇచ్చిన డిఫాల్ట్ నెట్వర్క్స్ కనుక యూజ్ చేస్తే మీరు అవే యూజ్ చేయండి, ఓకేనా? సో మీకు కన్ఫ్యూజన్ అనేది రాదనమాట. ఓకే, బాస్టియన్ హోస్ట్ అనేది రన్ అవుతుంది. ప్రైవేట్ సర్వర్ అనేది క్రియేట్ చేద్దాం. సో వన్స్ ఒకసారి బాస్టియన్ హోస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు సెక్యూరిటీ గ్రూప్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్స్లో మనము SSH అనేది ఇవ్వాలి. ఎందుకంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ అవర్ పబ్లిక్ EC2 కాబట్టి SSH అనేది ఇవ్వాల్సి ఉంటుంది సెక్యూరిటీ గ్రూప్స్లోకి. ఓకే, ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ అనేది చూస్ చేసుకున్నాను. ఆటో ఎజైన్ పబ్లిక్ IP డిసేబుల్ చేసేస్తున్నాను. మై సెక్యూరిటీ గ్రూప్ అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇప్పుడు నేను బాస్టియన్ హోస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ పబ్లిక్ IP అనేది జనరేట్ అయింది. ఎందుకండి, మనము వైల్ వీఆర్ క్రియేటింగ్ EC2 ఇన్స్టెన్స్ వి ఎనేబుల్డ్ ఆటో ఎజైన్ పబ్లిక్ IP, అందువల్ల మనకి ఇక్కడ పబ్లిక్ IP అనేది జనరేట్ అయిందనమాట. ఓకే, బై యూజింగ్ ఆఫ్ దిస్ పబ్లిక్ IP నేను మొబైఎక్స్ టూల్ యూజ్ చేసి, థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసి నేను నా యొక్క పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుతున్నాను. See here, I can able to communicate my instance. Okay,
నా లోకల్ ల్యాప్టాప్లో ప్రైవేట్ కీ ఉంది కాబట్టి ఆ ప్రైవేట్ కీ యూస్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ ఐపీ ఐ కెన్ కమ్యూనికేట్ టు మై పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్. రైట్, ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఇది అసలైన టాస్క్ మనది. బాస్టియన్ హోస్ట్, త్రూ ది బాస్టియన్ హోస్ట్ వీఆర్ కనెక్టింగ్ టు ది ప్రైవేట్ సబ్నెట్ ఆర్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ సర్వర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎటువంటి పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ అవ్వలేదు. వై? బికాస్ వీ డిసేబుల్డ్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ వైర్ క్రియేటింగ్ ప్రైవేట్ EC2 సర్వర్. ఇక్కడ చూస్తున్నారు కదా, పబ్లిక్ ఐపీ లేకుండా వీ కెనాట్ యూజ్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, సో మనకి ఇక్కడ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వాలంటే వైఏ SSH అని ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పాము. సో మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. వైఏ SSH క్లయింట్ వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు అవర్ ప్రైవేట్ EC2 సర్వర్. ఇక్కడ వీళ్ళు AWS వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నీట్గా ఇచ్చారు, చూపిస్తాను చూడండి. ఓకే, ఓపెన్ SSH క్లయింట్ అండ్ గివ్ యువర్ ప్రైవేట్ కీ. మన ప్రైవేట్ కీ ఏంటండి? టెస్ట్ కీ .pem ఫైల్. రైట్, ఐఎమ్ అప్లోడింగ్ దిస్ కీ. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే అప్లోడ్ టు కరెంట్ ఫోల్డర్ అని ఉంది. ఇక్కడ టెస్ట్ కీ .pem ఫైల్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ chmod 400 test key .pem అంటే ఏంటండి? chmod అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ గివింగ్ పర్మిషన్స్ టు దిస్. F400 అంటే ఏంటి? ఇక్కడ F4 అంటే ఏంటి? ఇట్స్ గివింగ్ ఓన్లీ రీడ్ పర్మిషన్. ఓకే, హియర్ ఈజ్ అవర్ ప్రైవేట్ కీ. సో మనం SSH చేయడానికి మనకి ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ అని చెప్పేసి కమాండ్తో సహా ఇచ్చేసారు. ఇది క్లిక్ చేయడం వల్ల ఎస్ ఇవ్వండి. సి వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ అవర్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. సో కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఐపీ ఏముంది? 10.0.1.5. సో EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా. సేమ్ ఉంది. రైట్, సో దిస్ ఈజ్ కాల్డ్ బాస్టియన్ హోస్ట్ ప్రాసెస్. సో ఇక్కడ ఎటువంటి మనకి ఫైల్స్ లేవు. ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఎంటీ ఫైల్, టచ్ ఫైల్ 1. ఎటువంటి కంటెంట్ ఉందో చూద్దాం. క్యాట్ ఫైల్ 1 ఇచ్చాను, ఏమీ కంటెంట్ లేదు. క్యాట్ > ఫైల్ అనేది ఇన్సైడ్ మనం కంటెంట్ రాయడానికి యూజ్ అవుతుంది ఆ కమాండ్ అనేది. ఇన్ కేస్ మీకు ఏమైనా ఆ ఫైల్లో ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఏమైనా ఉంటే అప్పుడు ఈ కమాండ్ అనేది ఇవ్వద్దు, ఎందుకంటే ఇది మొత్తం ఓవర్ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఉన్న కంటెంట్కి ఇంకొక లైన్ అనేది యాడ్ చేస్తాను. సో అలా యాడ్ చేయాలంటే క్యాట్ > ఫైల్ నేమ్ అని ఇవ్వండి. ఓకే, మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఫైల్ నేమ్. ఓకే, సో నేను ఇప్పుడు దాని లోపల కంటెంట్ అనేది యాడ్ అయిందా లేదా చెక్ చేస్తాను. క్యాట్ ఫైల్ నేమ్ నాకు ఉంది కదా, కంటెంట్ కనిపిస్తుంది. రైట్, డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటండి? mkdir. నీకు ఏది కావాలంటే అది నేమ్ ఇచ్చుకుంటే నేను AWS అని ఇచ్చాను. మనకి ఇక్కడ 2 వేస్ కనిపిస్తుంది. ఒకటి AWS, ఇంకోటి ఫైల్ 1, రెండు డిఫరెంట్ కలర్స్. రైట్, సో ఫైల్ 1 అనేది ఇట్స్ జస్ట్ నార్మల్ ఫైల్ అనమాట. AWS అనేది ఏంటి? ఇట్స్ డైరెక్టరీ. రైట్, విత్ ఇన్ ద డైరెక్టరీలో నేను ఒక ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. డన్. రైట్, సో ఇప్పుడు మన యొక్క ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి జస్ట్ కమ్యూనికేట్ అయ్యాము. మీరు ఏదన్నా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా సరే అవ్వదు. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మీ యొక్క ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి ఎటువంటి ఇంటర్నెట్ అనేది లేదు. సో దట్ వీ కెనాట్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఎనీ అప్లికేషన్ అనమాట. సో సూడో పర్మిషన్స్ అడుగుతుంది. సూడోకి షిఫ్ట్ అయ్యాను, రూట్కి షిఫ్ట్ అయ్యాను. ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ అపాచీ వెబ్ సర్వర్. ఓకే, నాకు ఎటువంటి ఆపరేషన్ అనేది లేదు. ఇక్కడ ప్రాసెసింగ్ అనే ఉంది కానీ నాకు అవుట్పుట్ అనేది రావట్లేదు, ఎందుకంటే నాకు ఇంటర్నెట్ అనేది ప్రైవేట్ EC2కి లేదనమాట. ఓకే, సో ఈ కేసులో ఏం చేయాలంటే మనం ఈ యొక్క ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం NAT గేట్వే అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, NAT గేట్వే అంటే ఏంటంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. ఓకే, మనము ఈ యొక్క NAT గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత రౌట్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఆ రౌట్ టేబుల్కి NAT గేట్వే అనేది అటాచ్ చేయాలి. తర్వాత ఆ రౌట్ టేబుల్ నుంచి ప్రైవేట్ సబ్నెట్కి కనెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. NAT గేట్వే అనేది మనకి ఛార్జ్ అనేది అవుతుంది. వైల్ వీఆర్ క్రియేటింగ్ NAT గేట్వే ఇది ఎలాస్టిక్ IP కూడా మనకి అడుగుతుంది అనమాట, అది కూడా ఇవ్వాలి, అది కూడా ఛార్జ్ అవుతుంది.
సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అసలు ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి కమ్యూనికేషన్ అనేది ఎలా వస్తుంది, నాట్ గేట్వే అనేది ఎలా మనం క్రియేట్ చేయాలి అండ్ ఎలా మనం దాన్ని వర్క్ అరౌండ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు వీడియో అయితే మిస్ అవ్వరు అనమాట. సో మనం వన్స్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత కస్టమ్ VPC అన్ని డిలీట్ చేయాలి కదా. సో మనం ఇక్కడ VPC అనేది డిలీట్ చేయడం వల్ల మనం ఏవైతే అన్ని కస్టమ్ నెట్వర్క్స్ క్రియేట్ చేసామో అవన్నీ డిఫాల్ట్గా డిలీట్ అయిపోతాయి అనమాట, ఒక్క VPC అనేది డిలీట్ చేయడం వల్ల. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.